VS6 న్యూస్కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు సూచనల మేరకు లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఈ రోజుకి 420 రోజులు అయిన సందర్భంగా ఇప్పటికీ హామీలు నెరవేర్చినందున హామీలను నెరవేర్చాలని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ లక్ష్మీదేవిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉర్దూగర్ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ మైనార్టీ అధ్యక్షులు ఇక్బల్ పాషా, ప్రశాంతి నగర్ మాజీ వార్డు సభ్యులు పొదిలి వెంకటాచలం, శ్రీకాంత్ నాయక్, మాజీ సర్పంచ్ తాండూరి రాజాక్, మెరుపు రమేష్, గోని సురేష్, మహబూబ్ పాషా, ఎర్రబడి సీను, రసూల్, కోట రాంబాబు, యమహా నాగబాబు, గడ్డి గుట్ట వెంకటేష్, భద్రు, బి బాలు, పి శివ, ఎస్ రాము, వాంకుడోతు శ్రీను, కోంపల్లి వెంకన్న, పరిపూర్ణాచారి, లావుడ్య పూర్ణ, లావుడ్య రామకోటి, రాజవరపు మురళి తదితరులు పాల్గొన్నారు.